పెన్షన్ సొమ్ము పన్నుకు చెల్లు, వచ్చిన పెన్షన్ ఇంటి పన్ను కింద జమ, ట్యాక్స్ కడితేనే స్కీములకు దరఖాస్తట. మంచిర్యాల జిల్లా నమ్నూరులో వింతలు, ఆందోళన చెందుతున్న వృద్ధులు పేదలు, సర్కారు తీరు దుర్మార్గం. హరీష్ రావు అని చెప్పేసి హరీష్ రావు మండిపడ్డారు. ఈ వార్త ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒకటి మనం ఆలోచన చెయ్యాలి. గ్రామ సభలని పెట్టిండ్రు. గ్రామ సభలల్లో ప్రజలు ఎక్కడ పడితే అక్కడ తిరుగుబాటు. నిన్న మంత్రి సీతక్క ఇలాకాల మంత్రి సీతక్క నియోజకవర్గంలో ఆళ్ళ ముందే అధికారుల ముందే పురుగుల మందు తాగిండు ఓ రైతన్న. పరిస్థితి విషమంగా ఉంది. నిజంగా దేవుడా ఆ రైతన్నకి ఏం కాకుండా చూడుతాండ్రి. నిజంగా కోరుకుంటున్నాం మిర్ర టీవీ తరపున. మొత్తం మీద ఓ పారిశుద్ధ్య కార్మికుడు డబల్ బెడ్రూమ్ ఇండ్లు నాకు కావాలి, డబల్ బెడ్రూమ్ ఇండ్ల పేరు రాలేదు అని చెప్పేసి ఓ పారిశుద్ధ్య కార్మికుడు సెల్ టవర్ ఎక్కుతాడు. ఓ వ్యవసాయం చేసుకునే రైతన్న వాళ్ళ ముంగటే మంత్రి సీతక్క ఇలాకాలనే పురుగుల మందు తాగుతాడు. ఆయన పరిస్థితి విషమం అని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. చాలా బాధ అనిపించింది. ఇప్పుడు సీతక్కను మాట్లాడమని ఊర్రోళ్ళ సీతక్క ఏమంటది, గ్రామ సభలన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతా ఉన్నాయి. ఎక్కడ ఏం ఇబ్బంది లేకుండా, ఎక్కడ ఏమి లొల్లు లేకుండా, ఎక్కడ ఏం కొట్లాడలు లేకుండా గ్రామ సభలన్నీ ముందడుగు పోతున్నాయని చెప్తాంది సీతక్క. మరి నీ ఇలాకాలనే, నీ సొంత నియోజకవర్గంలోనే, నీ అధికారుల ముంగట్నే ఆ రైతన్న ఇలా ఏ బాధ లేనప్పుడు పురుగుల మంది ఎందుకు తాగిండు సీతక్క? చెప్పాలి సమాధానం. చెప్తావా? సమాధానం చెప్పే అది ఉన్నదా అక్క? మాట్లాడుతున్నావు కదా బాగానే, గ్రామ సభలన్నీ శాంతియుతంగా కొనసాగుతా ఉన్నాయి అని చెప్పేసి. కొనసాగేది కనబడతలేదా? సోషల్ మీడియాలో వీడియోలు కనబడతలేవా? అధికారులను ప్రజలు నిలదీసేది కనబడతలేదా? ఖాళీ కుర్చీలకు అధికారులకు ఖాళీ కుర్చీలు అధికారులు కూర్చునే ఖాళీ కుర్చీలకు అప్లికేషన్ పారాలు ఇచ్చిపోతా ఉన్నారు తెలంగాణ ప్రజలు. అది కనబడతలేదా? ఎక్కడ పడితే అక్కడ అధికారులను నిలదీస్తా ఉన్నారు ప్రజలు. అది కనబడతలేదా? యాడ అలవాటైన తీర్లా బీఆర్ఎస్ వాళ్ళే లొల్లులు చేపిస్తా ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళే కొట్లాటలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి చేతులు దులుపుకుంటా ఉన్నారు కదా. ఇలా అలావి కానీ హామీలు ఇచ్చిండ్రు, 100 రోజులలోనే అమలు చేస్తామని చెప్పిండ్రు. మళ్ళీ ఇలా కొత్త రాగం అందుకుంటా ఉన్నారు. 5 ఏళ్ల పొద్దున్నది, మాకు 4 ఏళ్ల పొద్దున్నది, ఇప్పుడే అమలు కావాలంటే యాడికెళ్ళైతే ఆనాడు తెలియదా? అంటే మీరు అధికారం కోసమే, మీ బొచ్చలల్లో ఓట్లు రాలిపించుకోవడం కోసమే అలావి కానీ హామీలు ఇచ్చిందని మీరు ఒప్పుకుంటారు. ఇలా ఏదోల్లా ఏం అమలు చేసిండ్రు ఎప్పుర్రి? పాలన ఏడబడితే అన్నీ అప్పుల కుప్ప పెరిగిపోనబట్టే, పోయిన ప్రభుత్వాన్ని అప్పుల కుప్ప అని చెప్పేసి బదనాం చేసి 6 గ్యారంటీలు ఆశ చూపెట్టి అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఇలా మళ్ళీ అప్పులు చేసుకుంటా ముంగడికి పోతా ఉన్నారు. 1,50,000 కోట్ల 1,50,000 కోట్ల అప్పులు చేసిరు. ఏం చేసిరు? ఏ పథకం అమలు చేసిరు? రైతు రుణమాఫీ చేసిరా? ఇలా రైతు రుణమాఫీ పూర్తి కాలేదని మీ మంత్రే చెప్పబట్టే ఇలా ఎవరు సన్నాసులు, ఎవరు దద్దమ్మలు, ఎవరు రాజీనామాలు చేయాలి, ఎవరు రాజకీయ సన్యాసం తీసుకోవాలి చెప్పాలని చెప్పేసి కేటీఆర్ ట్వీట్ చేసిండ్రు ట్విట్టర్ వేదికగా. చెప్పాలి కదా. మేమేమన్నా దివానాగాలమా? మాకేమన్నా దిమాకు లేదా? ఇగో ఇలా కేసీఆర్ అంటాడు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వస్తే రైతు బంధు అవుతుంది, రుణమాఫీ కాదు, రైతులు ఆగమవుతారని చెప్పేసి అంటాడు. మేమేమన్నా దివానాగాలమా? మాకు దమాకు లేదని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా నీ మంత్రివర్గం నుంచే దామోదర రాజనరసింహ చెప్తాండు కదా, అందరికీ రైతు రుణమాఫీ కాలేదని చెప్పేసి. అందరికీ రైతు రుణమాఫీ కాలేదని దామోదర రాజనరసింహ చెప్తాడు కదా, నీ మంత్రివర్గం నుంచే, ఎవరో బయటి వ్యక్తులు కాదు. ఇప్పుడు ఇలా రైతులు మాట్లాడితే రైతులను ఏమంటావు? రైతులను బీఆర్ఎస్ నాయకులే మాట్లాడిపిస్తున్నారు అంటావు. రైతులు రుణమాఫీ కాలేదని ధర్నాలు చేస్తే బీఆర్ఎస్ నాయకులే ధర్నాలు చేపిస్తున్నారు అంటావు. మరి ఇలా దామోదర రాజనరసింహకు ఏ బీఆర్ఎస్ నాయకుడు చెప్పిండు చెప్పాలి. దామోదర రాజనరసింహ అందరికీ రుణమాఫీ కాలేదని ఎందుకు చెప్పిండు చెప్పాలి. చెప్పు రేవంత్ అన్న. ఇప్పుడు దివారాగా లెవెలు, దమాకు లేనో లెవెలు, రాజకీయ సన్యాసం తీసుకునేటోళ్ళు లెవెలు, సన్నాసి లెవెలు, దద్దమ్మ లెవెలు, సవట లెవెలు చెప్పాలి అని చెప్పేసి కేటీఆర్ ట్వీట్ చేసిండ్రు ఎక్స్ వేదికగా. మొత్తం మీద ఇలా రైతు రుణమాఫీ కాలే, రైతు బంధు రాలే, రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి, రైతన్నలను ఆదుకున్న పాపాల ఓతలేరు. ఇక చూడు సంగారెడ్డి జిల్లా నేరేడుగుంట గ్రామ సభలో మంత్రి రాజనరసింహ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. తన పెన్షన్ డబ్బులు పన్నుల కోసం ఆపాలని ఆరోపిస్తున్న డోకే చుక్కమ్మ. పన్నులు ఏవైతే ఉంటాయో ఆ పన్నులు కట్టుకునేందుకు పెన్షన్ డబ్బులు గుంజుకున్నారట. ఇట్లుంటాది ఎక్కడన్నా? అవ్వాతాతలకు ఆసరగా ఉండాలి, వృద్ధులకు ఆసరగా నిలవాలి, వృద్ధాప్య పింఛన్ అని చెప్పేసి వృద్ధులకు పింఛన్ ఇస్తే వాళ్ళ ఇంటోళ్ళు పన్నులు కట్టకపోతే ఈమెకు రావాల్సిన పింఛన్ ఆపుకున్నారట. గింత కర్కశత్వమా? ఇలా ఆమె పన్ను కట్టే స్థాయి, పన్ను కట్టే సిచ్యువేషన్ ఆమెకుంటే ఆమె పింఛన్ డబ్బుల కోసం ఎందుకు ఎదురు చూస్తుంది? ఆ పింఛన్ డబ్బులు వస్తే ఆమె పన్ను కడుతుండే కదా, దేనికో దానికి మందుకో మాకుకో అవుతుంది కదా. ఇలా పింఛన్ డబ్బులు ఆపుకుంటారు మీరు. ఇంత కర్కశత్వమా? ఇంత మూర్ఖత్వమా? మీ ఇంట్లో లేరు అవ్వయ్యలు? మీ ఇంట్లో అవ్వయ్యలు ఉంటే గిట్లనే చేస్తారా?
ఇది కథ. కొందరికే రుణమాఫీ నిజమే. గ్రామ సభలో అంగీకరించిన మంత్రి రైతులందరి రుణాలు మాఫీ కాలే. ఒక్క నేరేడుగుంట ఊళ్ళోనే 127 మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. దామోదర రాజనరసింహ వ్యాఖ్యలు. ఇప్పుడు చెప్పాలి సమాధానం రేవంత్ రెడ్డి చెప్పాలి, మంత్రివర్గం చెప్పాలి. ఆ కాంగ్రెస్ కార్యకర్తలు బాగా బాకాలు కొడతా ఉన్నారు, గ్రూపులల్లో అందులో ఇంట్లో షేర్లు చేస్తూ ఉన్నారు. ఇంతమందికి రుణమాఫీ అయింది, అంతమందికి రుణమాఫీ అయిందని చెప్తానే ఉన్నాం. మొదగాలడ్స్ అని చెప్తానే ఉన్నాం. ఆయన కుప్ప గింతంతుంటే కాని కుప్ప గింతనున్నది. రైతు రుణమాఫీ కాక రైతందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, రైతులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అయిన రైతులు సంబరం చేసుకుంటే కాని రైతులు ఎప్పుడు చేస్తారా మహాప్రభు అని చెప్పేసి రుణమాఫీ అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా రైతు బంద్ ఇవ్వకపోతే, రైతు రుణమాఫీ చేయకపోతే రైతులను ఎట్లా బతుకుమంటారు? రైతులను ఇలా ఆగం చేస్తూ ఉన్నారు. చెప్పినావు కదా, ఇలా ఏం చెప్పినావు? ట్విట్టర్ వేదికగా 31,000 కోట్ల రుణమాఫీ చేసిన అని చెప్పేసి ట్వీట్ చేసుకుంటేవి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంకు పోయి జాతీయ కాంగ్రెస్ మీడియాలా లేకపోతే జాతీయ కాంగ్రెస్ ఏవైతే సోషల్ మీడియా ఉంటాయో సోషల్ మీడియాలల్లో 40 లక్షల రైతులకు 40 లక్షల ఖాతాలకు రుణమాఫీ చేసినాం, 31,000 కోట్ల రుణమాఫీ చేసినామని చెప్పేసి మాట్లాడినావు. ఇలా నువ్వు పోయిన దావోస్ పోయిన 12,000 ఏవైతే కోట్లు ఉన్నాయో 12,000 కోట్లు ఇలా ఎంతమందికి రుణమాఫీ అవుతుండే? కావాల్సుకొని అక్రమ కేసులు పెట్టి అక్రమ కేసులు బనాయించాలని చెప్పి కేటీఆర్ నిరికియాలి, బీఆర్ఎస్ నాయకులు నిరికియాలని చెప్పేసి మాట్లాడినావు కదా. ఇలా ఆ పైసలు లాయర్లకు కట్టిన పైసలు, కోర్టులకు చెల్లించిన పైసలు, దాని ఫీజులు దీని ఫీజులు అవన్నా రైతులకి ఇలా కాని రుణమాఫీ కానీ రైతన్నలకు రుణమాఫీ కాకపోతుండేనా? అందరికీ రుణమాఫీ చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి డబ్బాలు కొడతా ఉన్నారే. ఇలా ఆ కాంగ్రెస్ పార్టీ నుంచే ఒక మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి దామోదర రాజనరసింహ అందరికీ రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నాడు. దీనికి ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్ నాయకులు? చెప్పాలి. ఇక మొత్తం మీద ఇది కథ. ఇక రైతు రుణమాఫీ సంపూర్ణంగా జరిగిన విషయం వాస్తవమే. నేరేడుగుంటలో 345 మంది రైతులకు 2.81 కోట్ల రుణమాఫీ వర్తించింది. ఇంకా 127 మంది రైతులకు మాఫీ కావాల్సి ఉన్నది అని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపిండ్రు. గురువారం సంగారెడ్డి జిల్లా నేరేడుగుంట గ్రామ సభలో కలెక్టర్ వల్లూరి క్రాంతితో కలిసి ఆయన పాల్గొన్నారు. రుణమాఫీ కాలేదంటూ రైతులు మంత్రి దృష్టికి తీసుకురాగా కొందరికే రుణమాఫీ జరిగిందని దామోదర అంగీకరించిండ్రు. ఇక ఎప్పుర్రి అంగీకరించిండ్రా లేదా దామోదర రాజనరసింహ? ఇక దామోదర రాజనరసింహ మీద ఏం గుర్ర అంటాడో ఏం గర్ర అంటాడో, గట్లెందుకు చెప్పినావు గిట్లెందుకు చెప్పినావు అని చెప్పేసి మాట్లాడతారో ఏందో కానీ తెలియదు. మొత్తం మీద రుణమాఫీ కాలేదని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ నాయకులే ఒప్పుకుంటున్న పరిస్థితి.